సమాచారము మాకు వినబడెను. ఏదోము మీద యుద్ధము చేయుదము లేండని జనులను రేపుటకై దూత పంపబడి ఉన్నాడు. నేను అన్యజనులలో నిన్ను అల్పునిగా చేసి తిని నీవు బహుగా తృణీకరింపబడితివి. అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవయుండి కొండ సందులలో నివసించువాడా, నన్ను క్రిందికి పడద్రోయగలవాడెవడని అనుకొనువారా, నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకుని నక్షత్రములలో నీవు దాని కట్టినను అచ్చట నుండి నేను నిన్ను కింద పడవేతును. ఇదే యెహోవా వాక్కు. చోరులే గాని రాత్రి కన్నము వేయువారే గాని నీ మీదకు వచ్చిన ఎడల తమకు కావలసినంత మటుకు దోచుకొందురు గదా. ద్రాక్ష పండ్లను ఏరువారు నీ యొద్దకు వచ్చిన ఎడల పరిగె ఏరుకొను వారికి కొంత యుండనిత్తురు గదా. నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయి ఉన్నావు. ఏశావు సంతతి వారి సొమ్ము సోదా చూడబడును. వారు దాచిపెట్టిన ధనమంతయు పట్టబడును. నీతో సంధి చేసిన వారు నిన్ను తమ సరిహద్దు వరకు పంపివేయుదురు. నీతో సమాధానముగా ఉన్నవారు నిన్ను మోసపుచ్చి నీకు బలాత్కారము చేయుదురు. వారు నీ అన్నము తిని నీ కొరకు ఉరియొడ్డుదురు. ఏదేమునకు వివేచన లేకపోయెను. ఆ దినమందు ఏశావు పర్వతములలో వివేచన లేకపోవునట్లు ఏదోములో నుండి జ్ఞానులను నాశనము చేతును. ఇదే యెహోవా వాక్కు. తేమాను, నీ బలాఢ్యులు విస్మయమొందుదురు. అందువలన ఏశావు యొక్క పర్వత నివాసులందరూ అతులై నిర్మూలమగుదురు. హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓబద్యా పుస్తకము చిన్న గ్రంథము. ఆ చిన్న పుస్తకంలో 21 వచనాలు ఉన్నాయి. ఆ 21 వచనాల్ని 3 భాగాలుగా మనం చేసినట్లయితే 1వ వచనం నుండి 9వ వచనం వరకు మనం చూసుకుందాం ఒకసారి. అంటే అసలు ఏదేమంటే ఎవరు, ఈ ఏదోముకి ఎవరు సంతతి వారు అనేది మనం చూసినట్లయితే ఇక్కడ ఈ చిన్న పుస్తకము దీనిలో 21 వచనాలు. ఇది పాత నిబంధన గ్రంథంలో 31వ పుస్తకం అన్నమాట. ఇది పూర్తిగా దేశం మీదకి వచ్చిన తీర్పు గురించిన ప్రవచనం అన్నమాట. ఏదేము అంటే ఏశావు సంతానం, అంటే యాకోబు సహోదరుడు ఏశావు ఉన్నారు కదా, ఆ ఏశావు సంతానము. ఈ ఏశావు సంతానం ఏం చేసిందంటే ఈ యాకోబు అంటే ఇశ్రాయేలు ప్రజలకు కష్టం కలిగినప్పుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఆదుకోవాల్సింది పోనిచ్చి ఇక్కడ వారు ఏం చేశారంటే అహంకారమైన మనసుతోటి వారికి సహాయం చేయకపోగా వారి ద్వారాలను మూసివేసి శత్రువు చేతికి అప్పగించి వారు చంపబడుటకు వారు ఒక మార్గాన్ని మూసివేసి వారికి ఆటంకముగా ఉన్న వారిగా ఇక్కడ మనం చూస్తున్నాం. 1 నుంచి 9వ వచనంలో మనం చూస్తే ఏదోము అహంకారముతో తనను తాను పర్వతాల్లో ఎవరూ తాకలేనంతగా ఎత్తుగా నేనున్నానని గర్వించిందంట. గర్వపడటమే కాకుండా దేవుడు వారిని అల్పులుగా చేస్తానని, దోచుకునే వారిని పంపుతానని చెప్పాడు. అంటే ఆ గర్వపు హృదయాన్ని దేవుడు క్షమించడు అనమాట. ఎవరైతే గర్వపు హృదయం కలిగి ఉంటారో వారి పతనానికి వారే మార్గాన్ని వేసుకున్నట్లు అనమాట.
ఇక్కడ చూసుకున్నట్లయితే వారి జ్ఞానము గాని, వారి శక్తి గాని, వారి ధనము గాని వారికి సహాయపడలేదు. అంటే నేను చాలా జ్ఞానము కలిగిన వారిని, నా దగ్గర మంచి జ్ఞానం కలిగిన వారున్నారు, మంచి నైపుణ్యం కలిగిన సైనికులున్నారు, నాకేమి ఇబ్బంది లేదు, నేను ఎత్తైన స్థలములో ఉన్నాను, అంటే పక్షిరాజు కన్నా ఎత్తైన స్థలములో నేను నా పర్వతం ఉన్నదని గర్వంతో ఉన్నప్పుడు ఇక్కడ దేవుడు వారితో ఏం మాట్లాడుతున్నాడంటే, గర్వపు హృదయాన్నంట దేవుడు ఏం చేస్తాడు, లక్ష్య పెట్టడనమాట. అంటే వారు ఏదైతే విత్తుతారో అదే వారు కోయగలుగుతారు. ఇక్కడ మనం చూసినట్లయితే 10-14 వచనాలు మనం చూస్తే, ఈ 1-9 ఏమో ఏదోము యొక్క తగ్గింపు తీర్పును మనం చూడగలుగుతాం. ఈ 10-14 చూస్తే ఈ ఏదోము దౌర్జన్యాన్ని మనం చూడగలుగుతున్నాం. అంటే ఏదోమీలంట తన సహోదరులైన ఇజ్రాయేల్ ప్రజల మీద దయ చూపలేదంట. దయ చూపకుండా ఏం చేశారంటే, ఈ యెరూషలేము నాశనమైపోవచ్చున్నప్పుడు, అంటే బబులోను దాడి సమయంలో వారంట సంతోషించారంట, దోపిడీ చేశారంట, శత్రువులకు సహాయం చేశారంట. చూడండి, మన సాటి సహోదరులు ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుని మనసు కలిగిన మనం వారితో కూడా కలిసి ప్రార్థించాలి. కానీ వారికి అలాగే జరగాలి, వారికి కరెక్ట్గానే జరిగిందని తీర్పు తీర్చేవారిగా, తీర్పరులుగా మనం ఉండకూడదన్నమాట. ఎప్పుడైతే మనం దేవుని మనసు కలిగి ఉంటామో ఎదుటి వారికి సహాయం, ప్రార్థనా సహాయం, మనం ఏదో మనీ పూర్వకంగానో ఏదో చేయమని కాదు, కానీ మన తోటి సహోదరులు దుఃఖ సమయంలో ఉన్నప్పుడు, అంటే ఒక బాధలో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చూస్తూ మనం నవ్వే వారిమిగా ఉండకూడదు, అపహసించే వారిమిగా ఉండకూడదు. గర్వపు హృదయం కలిగి వారికి అలాగే జరగాలి అని మనం వారిని ఒక నింద వేసేవారిగా ఉండకుండా మనం సహాయం చేసేవారిగా ఉండాలని ఈ పుస్తకం ద్వారా మనం తెలుసుకోవాలి. ఇంకోటి, మనం మూడవది కంటే 3 భాగాలు చేద్దామన్నాం కదా. ఫస్ట్‌ది వచ్చి ఏదేమో తగ్గింపు తీర్పు 1-9 వచనాలు, 10-14 వచనాలు చూస్తే ఏదోము యొక్క దౌర్జన్యాన్ని చూస్తున్నాం. అదేవిధంగా 15వ వచనం నుండి 21వ వచనం వరకు మనం చూస్తే యెహోవా రోజు, అంటే రక్షణ దినము, ఎలాగా అన్ని జాతుల మీదకి దేవుని తీర్పు ఒకటి వస్తుంది. అది ఏదోముతో కూడా, అంటే ఏదోము వారికి కూడా ఆ తీర్పు వర్తిస్తుంది. కానీ ఇజ్రాయేల్ ప్రజల కంటే యాకోబు ఇల్లుకి పునరుద్ధరించబడుతుంది. అంటే వారిని జయాన్ని చూస్తారు. దేవుని కలిగి ఉంటే మనం ఎన్నిసార్లు పడిపోయినప్పటికీ మనం దేవునిని మన హృదయంలో, వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకొని ఉన్నప్పుడు దేవుడు మనకి జయ జీవితాన్ని ఇచ్చి లేవనెత్తి మనల్ని మరలా పునరుద్ధరిస్తాడు. దేవుని కలిగి ఉన్నప్పుడు చివరికి ఈ రాజ్యాధికారం దేవునికే, యెహోవాకే కలిగిద్ది అనమాట. అపవాది ఏమాత్రం జయాన్ని పొందుకోలేరు. ఎందుకంటే దేవుడు సమస్తాన్ని ఒక నోటి మాటతో సృష్టిని కలగచేసిన దేవుడు, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. కాబట్టి మనం పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో దేవుని అంగీకరించే వారిముగా, సేవించే వారిముగా ఉండాలి. అహంకారమైన మనసు మనం కలిగి ఉండకూడదు. ఇక్కడ చూసినట్లయితే అహంకారం దేవుని ముందు నిలవబడదనమాట. ఎప్పటికైనా అది కూల్చివేయబడిద్ది. కాబట్టి ఏదేమో పర్వతాల్లో బలంగా నేనున్నాను అనుకుంది, కానీ నాశనం అయిపోయింది. సహోదరులను ప్రేమించకుండా ద్వేషాన్ని అంటే కనుపరిచింది సహోదరుల మీద. అదేవిధంగా దేవుడు తన జనాంగాన్ని రక్షిస్తాడని గ్రహించలేకుంది, కానీ దేవుడు న్యాయం చేశాడు. ఎందుకంటే వినయ మనస్కుల పక్షాన దేవుడు నిలవబడి ఉంటాడు, అహంకారుల పక్షాన దేవుడు ఎన్నడూ నిలవబడడు. చివరికి దేవుని రాజ్యాన్ని స్థాపించాడు, దేవుని బిడ్డలను సిగ్గుపరచలేదు. దేవుడు దేవుని బిడ్డలకు అండగా ఉండి, కొండగా ఉండి యుద్ధము దేవుడే చేశాడనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఓబద్య పుస్తకములో ఎందుకు దేవుడు ఇంతగా మాట్లాడుతున్నాడంటే, 1-9 వచనాల్లో మనం చూసినట్లయితే ఓబద్యాకు కలిగిన దర్శనం ఏంటంటే, ప్రభువగు యెహోవా ఏదోమును గురించి ఇట్లా పలికాడు. ఏమనంటే, యెహోవా యొద్ద నుండి సమాచారం మాకు వినబడెను, ఏదోము మీద యుద్ధము చేయుటకు లెండి అని జనులను రేపుటకై దూత పంపబడి ఉన్నాడంట. చూడండి, ఈ గ్రంథం యొక్క సారాంశం ఏంటంటే, ఇది ప్రారంభ దినంలో దర్శనం ద్వారా వచ్చిన సందేశం. ఈ సందేశం ఏమైందంటే, దేవుడు దూతల ద్వారా జాతులను రేపి ఏదేమో మీద యుద్ధానికి పిలుస్తున్నాడు. ఇది దేవుని తీర్పుగా రాబోతుందని ఒక సూచన అన్నమాట. ఎవరైతే గర్వపు హృదయము కలిగి ఉంటామో, దేవుని తిరస్కరించిన వారిముగా ఉంటామో, దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకోకుండా స్వంత ఆలోచనలతోటి, అంటే దేవుని మార్గాన్ని ఎంచుకోకుండా మన స్వచిత్తం మీద ఆధారపడి ఉంటామో, అలాంటి వారందరికీ ఈ తీర్పు వస్తుందని రాత్రికాల సమయంలో దేవుడు మనతో
మాట్లాడుతున్నాడు. ఇక్కడ ప్రధాన అంశం మనం ఏమి చూడగలుగుతున్నామంటే గర్వం. ఈ అంశం అంతా ఏంటంటే గర్వపు హృదయము దేవుని బిడ్డలకి ఉండకూడదనమాట. ఇదిగో నిన్ను అన్ని జనులను అల్పునిగా చేసి తిని నీవు బహుగా తిరస్కారమునకు గురవుదువు. నీ హృదయమందలి గర్వము నిన్ను మోసపుచ్చెను. నీవు రాతి పగుళ్లలో నివసించుచు ఎత్తుగా ఉన్నను. నీవు గరుడ పక్షి వలె ఎగిరెను. నక్షత్రముల మధ్య నీ గూడు పెట్టినను అక్కడ నుండి నిన్ను క్రిందకి లాగివేతునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. చూడండి, దేవుని ఎవరైతే కలిగి ఉండరో, దేవుని ఎవరైతే తిరస్కరిస్తారో, దేవుని మనసు లేకుండా అంటే బండబారిపోయిన హృదయం కలిగి ఉంటామో, గర్వపు హృదయం కలిగి ఉంటామో, మనం ఎంతైనా కలిగి ఉండొచ్చు. అంటే మనకు ఆస్తి ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండవచ్చు, బంధువర్గం ఉండవచ్చు, ఏదైనా మనం ఉన్నత స్థితిలో ఉండవచ్చును. కానీ దేవుని కలిగి ఉండకపోతే నువ్వు ఎక్కడున్నప్పటికీ నేను నిన్ను లాగి పడవేస్తానని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. రెండో అంశం మనం చూసినట్లయితే ఏదోమీయులు తమ పర్వతాలు అంటే పెట్రా ప్రాంతం వంటి రాతి గుహల్లో ఎత్తైన స్థానాల్లో ఎవరో మమ్మల్ని తాకలేరనంతగా అహంకరించారంట. మమ్మల్ని ఎవరేం చేయలేరు, ఎత్తైన స్థలాల్లో మేము ఉన్నాం, నక్షత్రాలతో కలిపి గూడు పెట్టుకునే స్థలంలో మేము ఉన్నాం, మమ్మల్ని ఎవరు తాకలేరని అని వారు అహంకారంతో అంటే గర్వపు హృదయంతో ఉన్నారంట. కానీ దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవుని కలిగి ఉండకపోతే, ఆయనకు వ్యతిరేకమైన కార్యాల్లో మనం కొనసాగుతూ ఉంటుంటే దేవుడు చూస్తూ ఉండడు కదా. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు నీ గర్వమే నిన్ను మోసం చేసింది. నువ్వు ఎంత ఎత్తు ఉన్నా, నక్షత్రాల మధ్య గూడు పెట్టినా నిన్ను క్రిందకి లాగేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. దేవా, నాకు గర్వపు హృదయం వద్దయ్యా, నిన్ను కలిగిన హృదయం నాకు కావాలి, వినయం కలిగిన మనసు నాకు కావాలి అయ్యా, నిన్ను కలిగి నేను జీవించాలనుకుంటున్నానని మన హృదయాన్ని మనం స్థిరపరచుకోవాలి. ఇది అహంకారానికి దేవుడు శిక్ష అంటే ఒక హెచ్చరిక అన్నమాట. ఈ రాత్రికాల సమయంలో మనం దేవుని కలిగి ఉన్నవారమి అంటే మనం మెత్తనైన హృదయం కలిగి ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం మన మాటల ద్వారా మన క్రియల ద్వారా వ్యక్తపరిచే వారిగా ఉండాలి. 5 నుంచి 7 వచనాలు మనం చూసినట్లయితే, దొంగలు నీ యొద్దకు వచ్చిన ఎడల, ద్రాక్ష తీగలు కోసేవారు వచ్చిన ఎడల ఏశావు ఎంతో శోధింపబడును. నీ సన్నిహితులు నిన్ను మోసపరిచి నీ సరిహద్దుల వరకు నిన్ను తోలివేయుదురు. నీ రొట్టె తినేవారే నీకు ఉచ్చివేయుదురు. హల్లెలూయా. నువ్వెవరినైతే నమ్ముతావో, వారు నీ సొంత వారని ఎవరినైతే నమ్ముతావో, వారు నా ప్రాణానికి మిక్కుటమైన వారని ఎవరినైతే నమ్ముతావో, వారే నిన్నేం చేస్తారంట? ఉచ్చివేయుదురంట. సాధారణ దొంగలు కూడా అంట కొంత మిగిల్చి వెళ్తారంట. కానీ ఏదోము మీద దాడి అంత సాధారణం కాదు, పూర్తిగా నాశనం అయిపోయింది. వారి రహస్యం ధనం అంత సంపదంతా దోచుకొనబడిందంట. చూడండి, దేవుణ్ణి కలిగి ఉండకపోతే మనం ఏదైతే కలిగి ఉంటామో, మనం అందంగా ఉండవచ్చు, లేదంటే మన ఐశ్వర్యం కలిగి ఉండవచ్చు, మన బంధువర్గాన్ని కలిగి ఉండొచ్చు, కానీ లోకమంతా సంపాదించుకొని దేవుని కలిగి ఉండకపోతే అది వ్యర్థమే. అది దేవుని రాజ్యానికి మనల్ని తీసుకెళ్ళదు. ఆయన ఆయన అంటే ఆయన చూపిన తిననైన మార్గంలో మనం నడవాలంటే లోకాన్ని మనం విడిచిపెట్టాలి, లోక ఆశలను విడిచిపెట్టాలి, లోక తలంపులను విడిచిపెట్టాలి. అప్పుడే మనం దేవుని చూపించిన మార్గంలో నడవగలుగుతాం. 8 నుంచి 9 వచనం మనం చూసినట్లయితే, ఆ దినమందు నేను ఏదోమీలలో జ్ఞానులను, ఏశావు పర్వతములలో బుద్ధిమంతులను నాశనము చేయుదును. నీ బలవంతులు తేమాను భయపడి భ్రాంతిల్లుదురు. ఏశావు పర్వతమందలి ప్రతి వ్యక్తి వధింపబడును. చూడండి, తేమాను అంటే ఏదేములో ఒక ప్రాంతం. ఆ ప్రాంతం జ్ఞానులకు ప్రసిద్ధంట. అంటే ఏమనుకున్నారు? మేము జ్ఞానము కలిగిన వారిని కలిగి ఉన్నాము, బుద్ధి కలిగిన వారిని కలిగి ఉన్నాము, అంటే మేము ప్రసిద్ధులైన వారిని కలిగి ఉన్నామని ఆ ప్రాంతం అనుకుందంట. కానీ ఆ ప్రాంతం కూడా ఏమైంది? నాశనం అయిపోయింది. చూడండి, దేవుడు ఆజ్ఞను ఎవరమైతే మీరుతామో, దేవుని చూపించిన మార్గాన్ని మనం ఎంచుకోకుండా ఎవరమైతే ఉంటామో, ఈ హెచ్చరిక మనకు దేవుడు ఇస్తున్నాడు. చివరికి ఏశావు పర్వతంలో ఏదో మొత్తం ఎవరు కూడా మిగలకుండా పూర్తిగా నాశనం అయిపోయిందంట. ఆ 1 నుంచి 9 వచనాల సారాంశం ఏమిటంటే, ఏదేమో వలె గర్వ హృదయం కలిగి మనం ఉండకూడదు, దేవుని మనసు కలిగి మనం ఉండాలి. దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి. అప్పుడే దేవుడు మనకి ఆశీర్వాదాలు ఇస్తాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచుండగా, నిజమే కదా,
ఆ ఏదేమో లాంటి గర్వ హృదయం నా మీద ఉండకూడదు. నన్ను ఎవరేం చేయలేరులే, నాకంతా తెలుసులే అన్న మనసు మనలో ఉందంట. అది లూసిఫర్ మనసు. అది కూడా అనుకుందంట, దేవుణ్ణే ఎందుకు సేవించాలి, నన్ను కూడా సేవించవచ్చు కదని మనసులో అనుకుంటేనే దాన్ని అధోపాతాళానికి తొక్కివేశాడు దేవుడు. మనం ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇవ్వాలి. మనం మొదటి స్థానం దేవుడికి ఇస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనతో క్లియర్‌గా మాట్లాడుచున్నప్పుడు ఇది నాకు, నా హృదయానికి అని మనం తీసుకోవాలి. 10వ వచనంలో మనం చూస్తే, నీ సహోదరుడైన యాకోబునకు చేసిన హింస నిమిత్తము నీ మీద అవమానము కప్పుకొనును. నీవు ఎన్నటికిని అంటే నువ్వు ఎప్పటికిని కూడా నిర్మూలమగుదువు. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆ యాకోబు సంతతికి, ఇజ్రాయేలు ప్రజలకి నువ్వు చేయాల్సిన సహాయము చేయకుండా శత్రువులు వచ్చి వారిని తరుముచున్నప్పుడు ఆ మార్గాన్ని మూసివేసి శత్రువుల చేతికి నువ్వు వారిని అప్పగించావు కాబట్టి నువ్వు నిర్మూలమగుదు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎదోమీయులు తమ సహోదరులు అంటే వారు వస్తున్నారు, యుద్ధం చేయటానికి వస్తున్నప్పుడు, ఆ యుద్ధం చేయటానికి వచ్చినప్పుడు మనం సహాయం చేసే వారిగా ఉండాలి. ఒక అపవాది కుటుంబం మీదకి దాడి చేసినప్పుడు, ఒక వ్యక్తి మీదకి దాడి చేసినప్పుడు, అది ఆరోగ్యపరంగానై ఉండొచ్చు, లేదంటే మానసికంగానైనా ఉండొచ్చు, లేదంటే ఆత్మీయతలో దిగజార్చేదై ఉండొచ్చు. కానీ మనం ఇతరులకు అంటే మన సహోదరులకు ప్రార్థనా సహాయం మనం ఇచ్చే వారిగా ఉండాలి. వారికి అంతే జరగాలే, జరిగితే బాగుండలే అన్న మనసు మనలో ఉండకూడదని రాత్రి దేవుడు మనకు మాట్లాడుతున్నాడు. ఈ 11వ వచనంలో మనం చూస్తే, నీవు ఆ దినమందు దూరముగా నిలిచి ఉండేదువు కదా, అన్ని జనులు ఆయన సంపదను దోసుకొనిన దినమందు పరాయి వారు ఆయన గుమ్మంలో ప్రవేశించి యెరూషలేమును చూసిన దినమందు నీవు కూడా వారితో సమానముగా ఉండేదువు. చూడండి, రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏదోమీలంట దూరంగా నిలబడ్డారంట, ఇజ్రాయేల్ నాశనం అవుతుంటే చూసి సహాయం చేయకుండా ఉన్నారంట. మనం మన మన ఆత్మీయులకి మనం ఎలాగున్నాం? హెల్ప్ చేసే వారిగా ఉన్నామా? ప్రార్థనతో వారిని బలపరిచే వారిగా ఉన్నామా? లేదంటే వారు చెప్పిన ఒక సలహానో వారి బాధనో మనతో షేర్ చేసుకున్నప్పుడు దాన్ని మనం పలు విధాలుగా మార్చి ఇతరులతో షేర్ చేసుకునే వారిగా ఉన్నామా? ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఏదైనా మనల్ని నమ్మి ఒకరు మనకు ఒక సహాయం కోరినప్పుడు అది గోప్యముగా ఉంచి ఇతరులతో మన పెదవులకు దాటిపోకుండా మనం దేవుని సన్నిధిలో ప్రార్థించి దానికి జవాబు పొందుకునే వారిగా ఉండాలి. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే నీ సహోదరుని దుర్దినమున ఆనందించకూడదు. చూడండి, మన సహోదరులు ఇబ్బంది పడుచున్నప్పుడు ఆనందించకూడదంట. తర్వాత యూదయుల నాశనంలో గర్వింపకూడదు. ఇంకోటి మనం చూస్తే ఆపద రోజున మన ముఖం అంట గర్వంతో ఉండకూడదంట. ఇతరులకు ఆపద కలిగినప్పుడు మన ముఖం ఎలా ఉండాలి? జాలి కలిగినట్టు దుఃఖముఖంతో వారికి మనం చేతనైన సహాయం చేయాలి, కానీ గర్వపు ముఖంగా ఉండకూడదని రాత్రి దేవుడు మనతో మాట్లాడుచున్నారు. అదేవిధంగా 13వ వచనంలో మనం చూసినట్లయితే, నా జనుల ఆపదలో ఉన్న దినమందు నీవు వారి గుమ్మములో ప్రవేశించి వారి దుర్దినమున ఆనందించకూడదు. నా జనుల ఆపదలో ఉన్న దినమందు వారి సంపదను దోచుకొనకూడదంట. చూడండి, ఎవరైనా ఒకరు బలహీనలుగా ఉన్నప్పుడు, ఎవరైనా ఒకరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం వారికి ప్రేయర్ రిక్వెస్ట్ అంటే బలపరచాలి, కానీ వారికి ఉన్న ఆత్మీయతను దోసుకునే వారిగా, వారికి ఉన్న బలహీనతల నుంచి ఇంకా మనం బలహీనపరిచే వారిగా ఉండకూడదని దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుచున్నాడు. అదేవిధంగా 14వ వచనంలో చూస్తే, ఆపదలో ఉన్న వారిని చంపుటకు దారి మూసివేయకూడదు. ఆపద దినమందు మిగిలిన వారిని అంటే శత్రువుల చేతికి అప్పగించకూడదు. వారు ఆపదలో ఉన్నప్పుడు చేతనైన సహాయం మనం చేయాలి, కానీ అపవాది చేతికి వారిని అప్పగించేవారిగా, ఇంకా కృంగదీసేవారిగా, ఇంకా ఆత్మీయతలో దిగజార్చేవారిగా మనం ఉండకూడదు. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని, దేవుని మాటలు మన హృదయంలో ఉంచుకుంటామో మంచి మనస్సాక్షి కలిగి, మంచి నడవడిక కలిగి మనం ఉంటాం. అలా కాకుండా ఏదో నామకార్థముగా మనం దేవుని సన్నిధికి వస్తూ విన్న వాక్యం ఇక్కడే వదిలేసి పోతున్నట్లయితే లోకానుసారమైన ఆలోచనలే, లోకానుసారమైన క్రియలే మనం కలిగి ఉంటాం. ఈ రాత్రికాల సమయంలో 1వ వచనం నుంచి 14వ వచనం వరకు దేవుడు మనతో చాలా క్షుణ్ణంగా మాట్లాడుతున్నాడు. మన స్థితి ఎలా ఉంది, ఇతరుల పట్ల మన బిహేవియర్ ఎలా ఉన్నది, మనం దేవుని కలిగి ఉండి అంటే దేవుని బిడ్డలకు సహాయం చేసేవారిగా, ప్రార్థనా సహాయం చేసేవారిగా ఉన్నామా? వారు ఆపదలో ఉన్నప్పుడు మనం వెళ్ళి వారిని మన ప్రార్థన ద్వారా బలపరుస్తున్నామా? లేదంటే వారు ఇంకా కృంగిపోయే వారిగా, ఇంకా వారు దిగజార్చబడే వారిగా
ఉండాలని మనం అంటే గర్వపు హృదయంతో ఉన్నాము అనేది రాత్రి దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 15-21 వచనంలో మనం చూస్తే యెహోవా దినము అన్ని జనులందరి మీదకి వచ్చును. అప్పుడు నీకును అదిగో అది ఏదోమీలకు కూడా వచ్చునని రాయబడి ఉన్నది. అంటే నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చును. ఈ ఏదోమీలు ఏం చేశారు? ఇజ్రాయేల్ ప్రజలు ఆ యుద్ధంలో శత్రువులు వెంటాడుతున్నప్పుడు వారికి హెల్ప్ చేయపోగా ఆ ద్వారాన్ని మూసివేసి ఆ శత్రువులకు వీరిని అప్పగించారు. అదే వీరి మీదకి వస్తుందని దేవుడు 15వ వచనంలో మాట్లాడుచున్నాడు. యెహోవా దినము ఒకటి వస్తుంది. అంటే ఇది బైబిల్లో పదే పదే ఎందుకు రాయబడినదంటే దేవుని తీర్పు రోజున అన్ని జనులందరికీ మీదకి వస్తుంది. ఏదోమీల మీద కూడా వస్తుంది. దేవుని తీర్పును ఎవరము తప్పించుకొనలేము. మన క్రియలు మనల్ని పట్టిస్తాయి అన్నమాట. మన భక్తిహీనత మనల్ని పట్టిస్తుంది. అప్పుడు మనం ఆ తీర్పులో నిలబడవలసిన వారమై ఉంటాము. కాబట్టి దేవుని తీర్పు ఎవరిమీ తప్పించుకోలేము. నీవు చేసినట్టే నీకు చేయబడును. ఏదేమో ఇజ్రాయేలుకు చేసిన హింస, దోపిడీ, ద్రోహం అదే రూపంలో తిరిగి వారి మీదకు వస్తుంది. ఇది దేవుని న్యాయం. హల్లెలూయా. చూడండి, దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు ఇజ్రాయేల్ బిడ్డలకి అండ్ ప్రజలకి, నా బిడ్డలకి నువ్వు ఏదైతే చేసావో అది నీ నెత్తి మీదకి వస్తుంది. నువ్వు ఏ కొలత అయితే కొలిసావో ఆ కొలతే నీకు కొలవబడను. నువ్వేదైతే విత్తావో అదే నువ్వు కోయబడతాదని దేవుడు ఈ రాత్రి మనతో స్పష్టంగా మాట్లాడుచున్నాడు. ఈ 17వ వచనంలో చూస్తే, అయితే సియోను కొండ ప్రతిష్ఠిత మగును, తప్పించుకొనిన వారు దాని మీద నివసింతురు. యాకోబు సంతతి వారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకొందురు. హల్లెలూయా. చూడండి, అంటే ఇజ్రాయేల్ ప్రజలు యాకోబు సంతతి వారంట తమ స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకొనగలుగుతారంట. ఈ రాత్రి కాల సమయంలో మనం కూడా మనకు దేవుడు ఇచ్చిన స్వాస్థ్యాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతున్నామా? లేదంటే ఏదో మీలాగా మన కుటుంబాల మీదకి, మన జీవితాల మీదకి శాపాన్ని కొని తెచ్చుకునే వారిగా ఉన్నామా? తప్పించుకొనిన వారు, శేషించిన వారు సియోను మీద నివసిస్తారు. హల్లెలూయా. మనం కూడా సియోను మీద నివసించే ప్రజలుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ యాకోబు సంతతి అగ్ని వలనే, ఏశాబు సంతతి జ్వాల వలనే ఉందరు. మనం ఒక అగ్నిలాగా, ఒక జ్వాలలాగా ఉంటే ఈ ఏశావు సంతతి వారు ఒక కొయ్యలాగా ఉంటారు. ఈ అగ్ని, ఈ జ్వాల కొయ్యను కాల్చివేసిద్ది అనమాట. అంటే దేవుని ఆత్మ అపవాది కలిగి ఉన్న అంటే చేస్తున్న క్రియలను కాల్చివేయాలంటే మనం ఒక కొరివిలాగా మండించబడాలి, ఒక అగ్నిలాగా మండించబడాలి. అలా ఎప్పుడు మండించబడతామంటే దేవుని వాక్యాన్ని మన హృదయంలో కలిగి ఉన్నప్పుడు. ఎవరైనా తొట్టిల్లుచున్నప్పుడు వారిని ఎంకరేజ్ చేసేవారిగా కాకుండా దేవుని వాక్యంతో వారిని సరిచేసేవారిగా, బలపరిచేవారిగా ఉండాలని ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. అగ్ని కొయ్యను దహిస్తుంది, ఇజ్రాయేలు ఏదోమీను పూర్తిగా నాశనం చేస్తుంది. ఎవడనూ మిగలకుండా ఏదేమో పూర్తిగా నాశనం అయిపోతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఏదోమీలంట నాబాతీలచే, తర్వాత రోమన్లచే నాశనం అయిపోయారంట. ఎప్పుడు ఇజ్రాయేల్ ప్రజలకు వారు సహాయం చేయకుండా వారికి ఇంకను కీడు ద్వేషాన్ని, అంటే వారి పట్ల ద్వేషాన్ని చూపుతూ అహంకార బుద్ధిని కనుపరుస్తూ శత్రువుల చేతికి వారిని అప్పగించే విధముగా ఉన్నందుకు వారు ఏదైతే విత్తారో అదే వారు కోయగలిగారు. ఇక్కడ మనం చూసినట్లయితే 20వ వచనంలో చూస్తే, దక్షిణ దేశ పర్వతములు ఏశావు సంతతి వారాయను, మైదానములు ఫిలిస్తీయుల వాయను, ఎఫ్రాయిము దేశమును, గిలాదు దేశమును స్వతంత్రించుకొందురు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇజ్రాయేలు తమ సొంత పాత సరిహద్దులు మరిన్ని ప్రాంతాలను తిరిగి పొందుకుంటారంట. కానీ ఉత్తరం, దక్షిణము, తూర్పు, పశ్చిమం మొత్తాన్ని స్వతంత్రించుకోగలిగారు ఇజ్రాయేల్ ప్రజలు. ఎందుకంటే దేవుడు వారి పక్షాన ఉన్నారు కాబట్టి. కానీ ఏదోమీలంట నాశనం అయిపోయారు. చూడండి, మనం ఏ కోవకు చెందిన వారిగా ఉన్నాం. ఈ ఏదోమీల వలె అంటే గర్వపు హృదయం కలిగి, అంటే ఇతరుల పట్ల మనం ఒక విభిన్నమైన మనస్సాక్షి కలిగి ఉన్నామా? లేదంటే ఇజ్రాయేల్ ప్రజల వలె మనం దేవుని కలిగి ఉండి సియోను పర్వతం మీద, అంటే దేవుని సన్నిధిలో సురక్షితముగా మనం స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకునే వారిగా ఉన్నామా? మనం ఏ కోవకు చెందిన వారిగా ఉన్నామనేది ఈ రాత్రి కాల సమయంలో మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. దేవుడు ఎంతో సుస్పష్టంగా మనతో మాట్లాడుచున్నారు. ఎన్నో వాక్యాలు మనం వింటున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే తేజో నక్షత్రమా, వేకువ చుక్క అని దేవుడు ఎంతగానో పొగిడిన ఆ లూసిఫరు హృదయములో గర్వించినందున అధపాతాళానికి తొక్కివేయబడింది. గర్వపు హృదయం కలిగి ఎవరము ఉండకూడదు. అంటే దేవుడు మనకు అన్ని ఇచ్చాడు, సర్వాన్ని ఇచ్చాడు, మంచి ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మంచిగా అవయవాలు పనిచేసే విధముగా
అన్నీ మనకిచ్చాడు. కానీ మనం దేవుని స్తుతిస్తున్నామా? ఆరాధిస్తున్నామా? దేవునికి ఇయ్యాల్సిన ప్రయారిటీ మనం దేవునికి ఇస్తున్నామా? దేవుడికి మొదట స్థానం ఇచ్చినట్లయితే, దేవుణ్ణి మనం కొనియాడినట్లయితే, కష్టకాలములో అయితేమి, మన పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ దేవునికి ఇవ్వాల్సిన మనం సమయాన్ని, దేవునికి ఇవ్వాల్సిన విలువను దేవునికిచ్చి, ఆయన్ని మొదట పెట్టినట్లయితే, పగిలిపోయిన పాత్రలుగా, ఉపయోగపడని పాత్రలుగా ఉన్న మనలను ఉపయోగపడే పాత్రలుగా, ఒక విలువైన పాత్రలుగా దేవుడు చేస్తాడు. ఎందుకంటే ఆయనకు అసాధ్యమనేది ఏదిని లేదు కాబట్టి, గర్వపు హృదయం కలిగిన వారిమిగా కాకుండా, తీర్పు దినములో మనము మంచిగా దేవుని దగ్గర నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అనిపించుకునే వారిమిగా ఉండాలి కానీ, చెడ్డ దాసుడా, చెడ్డ దాసురాలు అనిపించుకునే వారిమిగా మనం ఉండకూడదని ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఈ దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఇది నాది కాదులే, నా హృదయం మంచిగానే ఉందిలే అని అనుకోవటం కాదు కానీ, సహోదరుల పట్ల మోసపు మనసు మనం కలిగి ఉండొద్దు. సహోదరుల పట్ల ద్వేషం కలిగి, పగ కలిగి మనం ఉండకూడదు. చూడండి, మన కుటుంబాల్లో అయితేనే, మన సమాజంలో అయితేనేమి, మనం మంచి విలువలు మనం కనపరచాలి. అంటే మన నెక్స్ట్ జనరేషన్కి మనం దేవుని గురించి మంచిగా వివరించే వారిగా ఉండాలి కానీ, మన క్రియలు సరిలేక, మన మాటలు సరిలేక, మన భక్తి జీవితం సరిలేక, మన సాక్షి జీవితం సరిలేకపోతే మనం వారికి ఏమి మంచి చెప్పగలుగుతాం? వారిలో మంచి బీజాన్ని మనం వెయ్యాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు ఈ భూలోకానికి వచ్చారు, రక్తం కార్చారు, ప్రాణం పెట్టారు, మనకు మారుగా బలి అయ్యారు, మళ్ళా మూడో దినాన లేచి పునరుద్ధానుడే మనకు స్థలాన్ని సిద్ధపరచడానికి ఆరోహణమై పోయారని చెప్పగలగాలి అంటే మనం దేవుని కలిగి ఉండాలి, మంచి క్రియలు కలిగి ఉండాలి, దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలి. అలా లేకుండా మనం ముళ్ళదారిని నడుస్తూ బిడ్డలను మంచి దారిని నడవమంటే ఎలా నడుస్తారు? ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. అయ్యా, ఏదో మీలు వలె మేము ఉండకూడదు నాయన. గర్వం ఎలాంటి పరిస్థితుల్లోనూ మా హృదయానికి రాకూడదయ్యా. అయ్యా, ఇదిగో గర్వపు హృదయం కలిగి ఉంటే అది నాశనానికేనని సామెతలు 16:18 మనం చూస్తాం కదా. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచునని ఇది ఓబద్య కథలో మనం చూస్తున్నాం గర్వం గురించి. అదేవిధంగా సామెతలో కూడా సొలొమోను జ్ఞాని రాశారు. అదేవిధంగా సొలొమోను జ్ఞాని రాసిన 11:2లో కూడా అహంకారం వెంబడి అవమానం వచ్చును, వినయము గల వారి యొద్ద జ్ఞానం ఉన్నది. హల్లెలూయా. ఏమొచ్చిద్దంటే అహంకారం వెంబడి అవమానం వస్తుంది. మనం ఎప్పుడైతే అహంకారంతో మన హృదయాన్ని గర్విస్తామో వెంటనే మనకు అవమానం వస్తుంది. ఈ రాత్రికాల సమయంలో దేవుడు గర్విష్ఠులకు వ్యతిరేకై ఉన్నాడు, వినయము గల వారికి కృప చూపువాడై ఉన్నాడు. అయ్యా, నీ కృప మా ఎడల ఉండాలంటే మాకు వినయమైన మనసు మేము కలిగి ఉండాలని అందరూ లేచి నిలబడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మన హృదయం ఎలా ఉన్నది? ఆయనకి ఇష్టమైనదిగా ఉన్నదా, లేదంటే అపవాదికి ఇష్టంగా మనం జీవిస్తున్నాం?